ఈ నెల 13వ తేదీ ఒక యాస్మిన్ బార్ అనే యువతి ఊరేసుకుని చనిపోయిందని అనుమానాస్పదంగా మనకు ఫిర్యాదు అందింది. దాని మీద కేసు నమోదు చేసి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ద్వారా ఎంక్వైరీ పెట్టడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేసి దాని మీద విచారణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ అమ్మాయి యొక్క మృతిపై అనుమానాస్పదంగా మనకు అమ్మాయి తండ్రి మరియు వాళ్ళ కజిన్ బ్రదర్స్ అయినటువంటి భాష అలియాస్ లాలూన్ అట్లాగే అబ్దుల్ కలాం వీళ్ళ ముగ్గురు మీద అనుమానం ఉంది. ఆ అనుమానాస్పదంలో భాగంగా మనకు వీరి మీద నిఘా పెట్టగా అందుకు సంబంధించిన కొంత సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా మనం గమనించగా దాన్ని హత్య కేసుగానే మనకు ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు దొరకడం జరిగింది. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయ నిమిత్తం మన టీమ్స్ తిరుగుతుండగా వీళ్ళు నిన్నటి దినం 22/4/2025 మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చిత్తూరు వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వారు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోగా దాని మేరకు వారిద్దరిని తీసుకుని వచ్చి డిప్యూటీ తహసీల్దార్ అర్బన్ వారు నిన్న మనకు ఫిర్యాదు రూపంలో రిపోర్ట్ రూపంలో మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మేరకు వాళ్ళని విచారించగా మనకున్నటువంటి ఎవిడెన్స్ మేరకు వాళ్ళు చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకోవడం భాగం ఏమంటే వీళ్ళు ముందస్తుగానే ఇంట్లో తల్లిదండ్రికి అంటే అమ్మాయి తల్లికి వాళ్ళ సిస్టర్స్కి కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుగా చెప్పకుండా ఇక్కడికి రావడానికి మంచిగా మాట్లాడుతూ అమ్మాయిని ఇక్కడ రప్పించడం జరిగింది. అసలు ఏం జరిగింది ఎందుకంటే అమ్మాయి గతంలో ఫిబ్రవరిలో వేరే అబ్బాయిని అంటే మించి పెళ్లి చేసుకుని అక్కడే పోయి ఉన్నందున ఇంటికి రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విషయంగా అమ్మాయిని కంటిన్యూగా వాళ్ళతో మాట్లాడుతూ 13వ తేదీ చిత్తూరు టౌన్కు రప్పించుకొని అక్కడి నుంచి ఒక స్కార్పియో వెహికల్లో తీసుకెళ్లి చిత్తూరు టౌన్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి మాపాక్షి దగ్గర కొంత బీడు పొలాల్లో ఆ అమ్మాయిని కారులోనే స్కార్పియో వెహికల్లోనే గొంతుకు తాడు బిగించి ఆమెని చంపేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి అదే కారులో తీసుకొచ్చి ఇంటి ముందర వరండాలో పడుకోబెట్టి ఏమి చెప్పకుండా వాళ్ళు అక్కడి నుంచి ఆ రోజు నుంచి ముగ్గురు కూడా పరారులో ఉన్నందున దాని మీద మనకు రాబడిన సమాచారం మేరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి